హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి, బోధనా పద్ధతులు అనే టాపిక్లోని. సో ఎన్ని రకాల బోధన పద్ధతులు ఉన్నాయి, మ్యాథ్స్ని డీల్ చేయడానికి ఆర్ టీచ్ చేయడానికి ఎటువంటి బోధనా పద్ధతులను అయితే యూజ్ చేస్తారు అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో ఈ టాపిక్స్ అనేవి టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి, అలాగే ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో టాపిక్ వచ్చేసి ప్రీవియస్ క్లాస్లో విశ్లేషణ పద్ధతి అంటే ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. టుడే టాపిక్ సంశ్లేషణ పద్ధతి. అసలు ఈ సంశ్లేషణ పద్ధతిని ఎలా ఉపయోగిస్తారు మ్యాథ్స్ని టీచ్ చేసేటప్పుడు పిల్లలకి అంటే, సంశ్లేషణ అంటేనే పేరులోనే ఉంది కదా, విడివిడిగా ఉన్న అంశాలను ఏకం చేయటం. సో ఇది ఫుల్ ఆపోజిట్ అన్నమాట. సంశ్లేషణ విడివిడిగా అంశాలను ఏకం చేయటం, విశ్లేషణ అంటే దానికి ఫుల్ ఆపోజిట్. విశ్లేషణకి ఆపోజిట్ సంశ్లేషణ పద్ధతి. ఇక్కడ ఏం చేస్తున్నారు, సంశ్లేషణ అంటే విడివిడిగా ఉన్న అంశాలను ఏకం చేసి పిల్లలకు చెప్తారనమాట. గణితంలో నేర్చుకున్న సూత్రాలను విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యలను సాధించడమే సంశ్లేషణ. సో మ్యాథమెటిక్స్లో పిల్లలు ఏం నేర్చుకుంటారు, సూత్రాలు నేర్చుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు కదా, వాటన్నిటిని బేస్ చేసుకుని ఏంటిది అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఒక్కదాని ద్వారా అవ్వట్లేదు, సూత్రాలను ఇంకా రకరకాల విషయాలన్నింటినీ కూడా వాళ్ళు కలిపి అక్కడ ప్రాబ్లం అనేది సొల్యూషన్ సాధిస్తున్నారు. దీనిలో దత్తాంశానికి సారాంశానికి మధ్య ఉన్న సంబంధం కనుక్కొని స్థాపించడం జరుగుతుంది. దత్తాంశానికి సారాంశానికి, ఇచ్చిన దత్తాంశం నుంచి సారాంశం లాగాలి. సో అది లాగాలి అంటే వాటి రెండింటిని ఏం చేయాలి, మనకు తెలిసిన సూత్రాలతో సంశ్లేషణ కలిపి చూడాలి. వాటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్థాపించగలగటమే సంశ్లేషణ అనమాట. సంశ్లేషణ పద్ధతిలో గుణాలు ఏంటో చూద్దాం. అంటే యూజ్ అయ్యేవని కూడా మనం అనుకోవచ్చు. జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది, అన్నీ కలిపి నేర్చుకోవటం వల్ల వాళ్ళ యొక్క మెమరీ పవర్, పిల్లల యొక్క మెమరీ పవర్ అనేది చాలా బాగుంటుంది. సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేయవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నిగమన పద్ధతిలాగే కాలాన్ని ఇక్కడ పొదుపు చేయటం అనేది జరుగుతుంది. సమస్యల సాధనలో సోపానాలను క్లుప్తంగా వరుస క్రమంలో రాయటానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇక్కడ సోపానాలని వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం రాయటానికి ఈ సంశ్లేషణ పద్ధతి చాలా యూజ్ అవుతుంది. గ్రంథ రచనలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారండి, గ్రంథాలు రచిస్తారు కదా, వాళ్ళు ఈ సంశ్లేషణ పద్ధతిని ఉపయోగిస్తారని చెప్తున్నారు. దోషాలు ఏంటంటే, విద్యార్థులకు అనేక అనుమానాలు కలిగిస్తుంది. సంశ్లేషణ అంటేనే కలిసి కదా, ఆ కలిసి చేసే సమయంలో అంటే దత్తాంశానికి సారాంశానికి మధ్య ఉన్న సంబంధాన్ని వాళ్ళు కనుగొనే టైంలో ఏంటంటే పిల్లలకు చాలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. విద్యార్థులకు వచ్చిన సందేహాలు తీర్చడం అనేది ఈ పద్ధతిలో ఉండదు, అది పెద్ద దోషం అనమాట. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ, సంపూర్ణమైన అవగాహనకు ఈ పద్ధతికి స్థానం లేదు. ఏమైనా కొత్తవి సృష్టించాలన్నా పాసిబుల్ అవ్వట్లేదు, ఆవిష్కరించాలి అన్నా పాసిబుల్ అవ్వట్లేదు, సంపూర్ణమైన అవగాహన కూడా ఇక్కడ జరగదన్నమాట. విశ్లేషణ అవగాహనకు తోడ్పడితే సంశ్లేషణ అటువంటి దాన్ని గుర్తుంచుకోవటానికి ఉపయోగపడుతుంది. సో అవగాహన చేసే పని పట్ల అవగాహన కలగాలి అంటే బెస్ట్ మెథడ్ వచ్చేసి విశ్లేషణ అనమాట. సో అది దేనికి యూజ్ అవుతుంది, అవగాహన, వాళ్ళు నేర్చుకునే వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్, ఆ మ్యాథమెటిక్స్ యొక్క కాన్సెప్ట్ని వాళ్ళు అవగాహన చేసుకోవడానికి యూజ్ అయ్యేది విశ్లేషణ అయితే, సంశ్లేషణ ఏంటంటే ఓన్లీ ఏదైతే అవగాహన ఉందో దాన్ని వాళ్ళు గుర్తుంచుకోవటానికి యూజ్ అవుతుంది. గణితంలో చాలా సమస్యలు విశ్లేషణతో ప్రారంభమై సంశ్లేషణతో పూర్తి అవుతాయి. గణితం అంటే ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది విశ్లేషణ పద్ధతి కిందకి వెళ్తుంది. దెన్ వాటన్నిటిని కలిపి వాళ్ళకి కన్క్లూజన్ ఇస్తాం, అది సంశ్లేషణతో ఎండింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. కావున ఉపాధ్యాయుడి విద్యార్థికి విశ్లేషణలో సహాయం చేసి సంశ్లేషణ వారికి వదిలేయాలి. మనం విశ్లేషణ వరకే పిల్లలకి చెప్పాలి, సంశ్లేషణ అనేది ఏంటిది వాళ్ళకే వదిలివేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ పాలసీ అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీంతో సంశ్లేషణ పద్ధతి గురించి మనం
ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో అన్వేషణ పద్ధతి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అన్వేషణ పద్ధతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ దట్ క్లాస్. థ్యాంక్ యూ.